డయాబెటిస్, షుగర్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా ఈ ఫ్రోజెన్ షోల్డర్ ఎందుకొస్తుందంటారు? సో, బేసికల్‌గా అసలు ఫ్రోజన్ షోల్డర్ అనంగానే అందరికీ గుర్తొచ్చేది డయాబెటిస్ అండి. ఓకే. సో, ఇప్పుడు డయాబెటిస్ ఎట్లా అయితే మీకు మీకేం ఐడియా ఉంది జనరల్‌గా డయాబెటిస్ వస్తే ప్రాబ్లమ్ వస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్‌గా పేషెంట్స్‌కి? ఏ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతా ఉంటాయి? మా మామ్ షీ ఈజ్ ఆల్సో డయాబెటిక్ అండి. మా మమ్మీకి కూడా షుగర్ ఉంది. సో, వాళ్ళు చెప్పేదంటే అన్ని ఆర్గాన్స్ మీద దాని జనరల్‌గా ఎఫెక్ట్ మీరు ఉంటుంది అంటారు. వెళ్తే ఐస్. ఐస్ చెక్ చేపిస్తుంటారు. ఇప్పుడు డయాబెటాలజిస్ట్ దగ్గరికి కానీ, ఫిజిషియన్ గారి దగ్గరికెళ్తే ఐస్ చెక్ చేపిస్తారు. కిడ్నీస్ కిడ్నీ అవును. ఫంక్షన్ ఒకటి టెస్ట్ చేపిస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ కింద అరికాళ్ళు మంటలని ఎక్కువ చెప్తా ఉంటారు. అవును. అవును. డయాబెటిస్ పీపుల్ మోస్ట్ కామన్. సో, ఈ డయాబెటిస్ అనే జబ్బు ఎక్కువ మందికి ఎక్కువ అటాక్ చేసేది నరాలండి ఫస్ట్. ఇట్స్ కాల్డ్ న్యూరోపతి అంటారు. ఓకే. కింద కాళ్ళ దగ్గర నరాలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి కాళ్ళు మంటలొస్తా ఉంటాయి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్‌కి కాళ్ళ మంటలొస్తా ఉంటాయి. అట్లాగే కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తాయి. దాన్ని నెఫ్రోపతి అంటారు. ఓకే. అట్లాగే ఐస్‌ని అటాక్ చేస్తాయండి. లోపల రెటీనా ఉంటది కదా! ఐ లోపల రెటీనా. ఆ రెటీనాలో ఉన్న బ్లడ్ వెసల్స్‌ని ఈ డయాబెటిస్ అటాక్ చేస్తది. సో, అందువల్ల కళ్ళు కూడా డ్యామేజ్ అవుతా ఉంటాయి. సో, చాలామంది ఏమనుకుంటారంటే ఈ డయాబెటిస్ వల్ల ఎక్కువగా ఈ కిడ్నీసు, ఐసు, ఈ నరాలు ఎఫెక్ట్ అవుతాయి గానీ, ఈ షోల్డర్ ఎఫెక్ట్ అవుతదని అవేర్‌నెస్ లేదు. అవును. ఎందుకంటే మీరెప్పుడు ఈ షుగర్ సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికెళ్ళినా గానీ, వాటి మీదే కాన్సంట్రేట్ చేస్తా ఉంటారు. ఐస్ చెక్ చేపిస్తుంటారు. కిడ్నీ చెక్ చేపిస్తుంటారు. ఈ చెక్ చేపిచ్చి మా జాగ్రత్త షుగర్ కనుక ఎక్కువగా మనం కంట్రోల్ చేసుకోకపోతే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, ఐస్ డ్యామేజ్ అవుతాయనే చెప్తా ఉంటారు. అవును. షోల్డర్ గురించి అసలు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అవి మేజర్ ఆర్గాన్స్. ఇప్పుడు ఐస్ డ్యామేజ్ అయినాయి అనుకోండి రివర్సిబుల్. బ్లైండ్‌నెస్ ఇప్పటికీ మన ఇండియాలో ద వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ బ్లైండ్‌నెస్ ఈస్ బికాస్ ఆఫ్ డయాబెటిస్. హ్మ్. ఓకేనండి. అట్లాగే కిడ్నీ ఫెయిల్యూర్స్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్స్, డయాలిసిస్ అయన్నీ కూడా డయాబెటిక్ పీపులే ఎక్కువుంటారు. అట్లాగే కిందకి చూడండి కాళ్ళ దగ్గర పుండ్లు పడిపోతాయి. వాళ్ళకి పుండ్లు మానక యాంపుటేషన్ అయిపోతా ఉంటాయి. అవును. సో, అయన్నీ మేజర్ ఇష్యూస్ కాబట్టి వాటి గురించి ఎక్కువ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తా ఉంటారు జనరల్ పబ్లిక్‌కి. సో, ఇవి ఎలా అయితే డ్యామేజ్ అవుతున్నాయో షుగర్ వల్ల, నెక్స్ట్ ఈ మూడిటి తర్వాత నెక్స్ట్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది షోల్డర్ అండి. ఈ షుగర్ బ్లడ్‌లో ఎప్పుడు ఎక్కువగా లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల, కంట్రోల్ ప్రాపర్‌గా లేకపోవటం వల్ల కొన్ని అడ్వాన్స్డ్ గ్లైకేటెడ్ ఎండ్ ప్రొడక్ట్స్ అని పెరుగుతా ఉంటాయన్నమాట. సో, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్లడ్‌లో ఎక్కువగా ఉన్నాయనుకోండి, అవెళ్ళి మనకి టిష్యూస్‌లో కొన్ని ప్రోటీన్స్‌కి అటాచ్ అవుతా ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే ఈ షోల్డర్‌లో ఉన్న ఈ క్యాప్సూల్‌లోకి ప్రోటీన్ ఉంటదనమాట. కొల్లాజెన్ అంటాము. ఆ కొల్లాజెన్ దగ్గరికి ఎళ్లి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇంటరాక్ట్ అవుతది. దానివల్ల ఏమంటే ఈ 2 కంబైన్ అయ్యి ఒక క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ జరగడం వల్ల లోపలంతా కూడా ఆహ్, ఎలాస్టిక్ లాగా ఉండాల్సిన ఒక క్యాప్సూల్ అనే ఒక పొర టైట్ అయిపోయి, హ్మ్. దానివల్ల పెయిన్ రావటం, మూవ్‌మెంట్స్ రిస్ట్రిక్ట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, డయాబెటిస్ వల్ల ఇదంతా ఎక్కువగా జరుగుతది కాబట్టి, జనరల్‌గా డయాబెటిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది.